కెమెరాకు లైటింగ్ కంట్రోల్ మనమే చేయాలి. సో లైటింగ్ కంట్రోల్ చేయడానికి కెమెరాలో ఈ 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అపెర్చర్, షటర్ స్పీడ్, ఐఎస్ఓ. ఈరోజు మనం అపెర్చర్ గురించి తెలుసుకుందాం. Hello everyone, hope you are doing safe and fine. First of all, who is this fucking idiot? Well, I am Steven V Prasad and I love filmmaking. I've been learning it, I would like to share the knowledge which I've been learning. So come, join me, let's learn and grow together. సో నేను రీసెంట్గా వాట్సాప్ అండ్ టెక్స్టింగ్ కమ్యూనిటీ ఒక స్టార్ట్ చేశాను. దాని నెంబర్ వచ్చేసి 9010210266. మీరు దానికి వాట్సాప్ కానీ టెక్స్ట్ కానీ చేయొచ్చు. అండ్ రీసెంట్గా నేను సైట్ కూడా స్టార్ట్ చేశాను, whatthefilmmaking.com. సో మీరు దాంట్లో కొన్ని ఫ్రీబీస్ ఉన్నాయి, లైక్ మ్యూజిక్ కానీ, లేదంటే వీడియోస్ కానీ, లేదంటే టైటిల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. మీరు దాన్ని విజిట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కెమెరా ఎలా వర్క్ చేస్తుందో మనం ఫస్ట్ వీడియోలో చూసాము. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి అది చూడండి. సో సబ్జెక్ట్ మనకు ఫస్ట్ లెన్స్ నుంచి ఎంటర్ అయ్యి ఇక్కడ అపెర్చర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఎంటర్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ షటర్. సో సెన్సార్ ముందు మనకి ఇక్కడ షటర్ ఉంటుంది. ఆ షటర్ అలా ఓపెన్ అయిన తర్వాత ఇమేజ్ సెన్సార్ మీద పడి సెన్సార్ మీద నుంచి మెమరీ కార్డ్లోకి సేవ్ అవుతుంది. సో ఇది బేసిక్ ప్రాసెస్. మనం ఇప్పుడు సినిమా చూడడానికి సినిమా హాల్లోకి వెళ్తూ ఉంటాం కదా. సో ఒకవేళ మనం లేట్గా వెళ్ళినప్పుడు హాల్లోకి ఎంటర్ కాగానే కంప్లీట్ డార్క్గా కనబడుతుంది. కాసేపు అయ్యాక మనకు చైర్స్ అవన్నీ కనబడతాయి, రైట్? సో అలానే మనకు ఒక డార్క్ రూమ్ నుంచి బయటికి రాగానే కంప్లీట్ బ్రైట్గా ఉంటుంది, మనం ఏం కనపడదు. మనకు కాసేపు అయ్యాక మనకు నార్మల్ లాగా అయిపోతుంది, రైట్? సో మన ఐస్ లైటింగ్ని న్యాచురల్గానే కంట్రోల్ చేస్తాయి. సో కెమెరా అలా కాదు. సో కెమెరాకు లైటింగ్ కంట్రోల్ మనమే చేయాలి. సో లైటింగ్ కంట్రోల్ చేయడానికి కెమెరాలో ఈ 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అపెర్చర్, షటర్ స్పీడ్, ఐఎస్ఓ. ఈ రోజు మనం అపెర్చర్ గురించి తెలుసు. అపెర్చర్ యొక్క డిజిట్స్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే f1.2, f1.8, f2.8, f4, f16, f22 ఇలా ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఈ లెన్స్ చూస్తున్నారు కదా. సో f1.8 పెట్టినప్పుడు లోపలికి ఐరిస్ కంప్లీట్ వైడ్గా ఓపెన్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే లైట్ అనేది ఎక్కువ వస్తుంది. సో అలానే మనకు f16 కానీ f22 ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఐరిస్ కంప్లీట్ క్లోజ్ అవుతుంది. సో తక్కువ లైట్ లోపలికి సెన్సార్ మీదకి వస్తుంది అన్నట్టు. సో ఈ అపెర్చర్ లైటింగ్తో పాటు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు సూపర్ హీరోస్ ఉన్నారు కదా. సో ఇందులో నేను ఇప్పుడు బ్యాట్మ్యాన్ మాత్రమే మనకు ఫోకస్లో ఉన్నారు. సో ఫోర్గ్రౌండ్లో ఉన్న సూపర్ హీరో కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్ కానీ ఏది కూడా మనకు కనబడతలేరు. సో ఇప్పుడు నేను దీని సెట్టింగ్ వచ్చేసి అపెర్చర్ f1.8 పెట్టాను. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఈ ఫోకస్ ఉన్న రేంజ్ని డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. సో ఇప్పుడు ఫోకస్ అంతా కూడా కేవలం బ్యాట్మ్యాన్ దగ్గరనే ఉంది కాబట్టి ఇది చాలా తక్కువ ఫోకస్ ఉంది. సో దీన్ని షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని అంటారు. అలానే నేను ఇప్పుడు f16 కానీ లేదంటే f22 ఇలా f నెంబర్ నేను ఇంక్రీజ్ చేసినప్పుడు ఇప్పుడు ఉన్న సూపర్ హీరోస్ అందరు ఫోకస్లోకి వస్తున్నారు. అలానే బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్లోకి వస్తుంది. సో దీన్ని డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని అంటారు. సో ఇప్పుడు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్, డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. సో ఈ డిఫరెంట్ వర్డ్స్, ఈ అపెర్చర్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ వినేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ ఇప్పుడు f1.8 పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఉంది, సో ఒకవేళ 16 కానీ 22 పెద్ద నెంబర్ పెట్టినప్పుడు ఎలా ఉంది, ఈ చిన్న నెంబర్ పెట్టినప్పుడు ఎలా ఉంది. సో నెంబర్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంది, ఫోకస్ ఎలా ఉంది, ఎలా పెరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అలానే మనం సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తగ్గుతుంది. ఆ సబ్జెక్ట్ నుంచి దూరం రాగానే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కొద్దిగా పెరుగుతుంది. సో అది కూడా ఒకసారి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఈ ఒక వీడియోని మీరు సెల్ ఫోన్లో లేదంటే మీ ల్యాప్టాప్, కంప్యూటర్లో ఎక్కడ చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వెనకాల ఉన్నదంతా కూడా అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మీరు అటువైపు చూసినప్పుడు మీ మొబైల్ స్క్రీన్ కానీ మీకు ఇది అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయి ఉండవచ్చు, రైట్? సో దీన్నే మనకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. సో ఇది ఏంటంటే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంది అన్నట్టు. సో మీకు మీ మొబైల్ చూస్తున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ అనేది అవుట్ ఆఫ్ ఫోకస్గా కనబడుతుంది. మీరు బ్యాక్గ్రౌండ్కే చూసినప్పుడు మీకు ఈ మొబైల్ కానీ లేదంటే మీ కంప్యూటర్ స్క్రీన్ కూడా మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యి కనబడవచ్చు. సో కామన్గా మనకు ల్యాండ్స్కేప్ ఫోటో తీయాలనుకున్నప్పుడు లైక్ మౌంటైన్స్ కానీ, ఓషన్ కానీ, లార్జ్లో ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కూడా ఫోకస్లో ఉండాలనుకున్నప్పుడు పెద్ద నెంబర్ పెట్టుకుంటే అన్నీ కూడా ఫోకస్లోకి వచ్చేస్తుంది. అదే మనకు ఇండివిజువల్గా పోర్ట్రేట్ ఫోటోస్ అలా తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి నేను సెపరేట్ కావాలనుకున్నప్పుడు చిన్న అపెర్చర్ అంటే లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నా నేను బ్యాక్గ్రౌండ్ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయి నేను ఫోకస్లో ఉన్నాను. సో ఏంటంటే నేను 1.8 పెట్టాను. సో 1.8 పెట్టేసరికి ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ నుంచి నన్ను సపరేట్ చేస్తుంది. సో షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది ఉంటుంది. అంటే ఫోకస్ అంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో నా మటుకే ఫోకస్ ఉంది. వెనుక కానీ ఫోర్గ్రౌండ్లో ఏది పెట్టినా కానీ అది అవుట్ ఆఫ్ ఫోకస్ అయ్యి కనబడుతుంది. సో దాట్స్ ఇట్. సో ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్. కెమెరాలో లైటింగ్ కంట్రోల్ చేయడానికి 3 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అపెర్చర్, షటర్ స్పీడ్ అండ్ ఐఎస్ఓ. అపెర్చర్ లైటింగ్తో పాటు మనకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటి? ఫోకస్ ఉన్న రేంజ్ని డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. చాలా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది, డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని ఉంటుంది. సో చిన్న నెంబర్ పెట్టినప్పుడు లైక్ 1.8 కానీ 1.4, 1.2, 2.8 ఇలాంటి నెంబర్ పెట్టినప్పుడు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది.
అదే మనకు బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఫోకస్తో కనబడాలని అనుకుంటే ఎఫ్ పెద్ద నెంబర్ పెట్టుకోవాలి, లైక్ F16 కానీ 22 అలా పెట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అంతా కూడా ఫోకస్తో కనబడుతుంది. సో అలానే సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్ అనేది తగ్గుతుంది, సబ్జెక్ట్ నుంచి దూరంగా చూస్తున్నప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర అవకాశం ఉంటే మీ మొబైల్లో డిఫరెంట్ ఎఫ్ స్టాప్స్ పెట్టి ఫొటోస్ తీసి చూడండి, లేదంటే మీ దగ్గర ఉన్న క్యామ్స్ కానీ ఏదైనా హైర్ తీసుకొని కూడా మీరు ఫొటోస్ తీసి మీరు డిఫరెన్స్ కనుక్కోవచ్చు. సో టైం ఉంటే ఈ సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ అన్ని కూడా చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో షట్టర్ స్పీడ్ గురించి చెప్తాను, తర్వాత ISO గురించి చెప్తాను. సో ఇవన్నీ కూడా చూడండి, వరుసగా చూసుకుంటారండి. డైరెక్ట్ ఈ వీడియో కూడా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ 0 నుంచి చూసుకుంటారండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ తీసుకోండి. బట్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ లింక్ షేర్ చేయండి, లైక్ వాట్సాప్ కానీ మెసెంజర్లో వేరెవర్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే వాళ్ళకి అలా లైక్ చిన్న అలా లింక్ షేర్ చేసేయండి. అండ్ ఒకవేళ ఇది ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒకవేళ మీరు స్క్రిప్ట్లో చదువుకోవాలనుకుంటే నా వెబ్సైట్కి మీరు విజిట్ చేయొచ్చు, whatthefilmmaking.com. సో మీరు దాంట్లో ఇదంతా కూడా చదువుకోవచ్చు. అలానే కొన్ని స్టెప్స్ పెడుతున్నాను, ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైక్ స్టోరీ బోర్డ్ టెంప్లెట్స్ కానీ, లేదంటే మ్యూజిక్ కానీ, టైటిల్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా నేను సైట్లో ఉంటుంది. సో whatthefilmmaking.com. సో నేను లింక్స్ అన్ని కూడా ఇప్పటిదాకా చెప్పిన అన్ని కూడా లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే చూడండి. రైట్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ స్టీవెన్ V Prasad. ఐ విల్ సీ యూ సూన్.